ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సండే అంటేనే బద్ధకంగా ఉంటుంది కదండీ. ఎంతో పని ఉంటుంది. యాక్చువల్‌గా రిలాక్స్ అవ్వచ్చు అనుకుంటాం కానీ చాలా చాలా పని ఉంటుంది. సో, మేమైతే ఇవాళ ఫుడ్ బయట నుంచి తెచ్చుకున్నామనమాట. ఎందుకు అంటే ఇంక చేసే ఓపిక లేకుండే, టైం కూడా లేకుండే. సో, మేము ఎక్కడి నుంచి తెచ్చుకున్నాము అంటే ఎమరల్డ్స్ నుంచి తెచ్చుకున్నాము. ఇందులో ఫ్లేవర్డ్ రైస్, పచ్చడి, ఈ స్వీట్ అయితే అద్దిరిపోయిందండి బ్లాక్ రైస్ తోటి. అండ్ రెడ్ రైస్, నార్మల్‌గా వైట్ రైస్ అండ్ పెరుగు, మంచి ఆవు పాలతో చేసిన పెరుగు అనమాట. ఇది కంప్లీట్‌గా ఆర్గానిక్ ఫుడ్. సో, యాక్చువల్‌గా అక్కడే తినొచ్చు. బట్ అక్కడ తినడానికి కూడా మాకు టైం లేకుండే. సో, మేము పార్సెల్ అయితే తెచ్చుకున్నాము. పన్నీర్ కర్రీ, పప్పు, సాంబార్ ఇవన్నీ అయితే తెచ్చుకున్నామనమాట. ఇవన్నీ కూడా ఒక థాలీలాగా అనమాట. మనకు నార్మల్‌గా వాళ్ళు కూడా ప్యాక్ చేసేస్తే రూ. 50 ఎక్స్ట్రా తీసుకుంటారు. అదే మన బాక్సెస్ తీసుకొని వెళ్తే రూ. 50 తక్కువ తీసుకుంటారనమాట. సో, ఈ కంప్లీట్‌గా ఈ మీల్ అంతటికి నాకు రూ. 250 ఛార్జ్ అయింది. ఈ స్వీట్ అయితే అద్దిరిపోయిందండి. అండ్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ వాజ్ రియల్లీ గుడ్. చాలా చాలా బాగుంది. పన్నీర్ బిర్యానీ అనాలేమో. అండ్ రెడ్ రైస్ నిజంగా గిల్ట్ ఫ్రీగా తిన్నాము ఇవాళ లంచ్ అయితే. చాలా